నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, కాంగ్రెస్ నేతలపై ఫైర్. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విషయాలు కానీ ఏదో తెలియకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే నేను హామీలు ఇచ్చినా, అప్పుడు బుకాయింపు మాటలు చెప్పినా, కానీ తంతె గారెల బుట్టలో పడ్డట్టు అనుకోకుండా వచ్చి అడిమారి గుడ్డి దెబ్బలక ముఖ్యమంత్రి అయినా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నాకు నడపస్తలేదు, నాకు వ్యవహారం తెలుస్తలేదు అనే కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి అక్కసుతో కూడిన మాటల్లో స్పష్టంగా బయటపడ్డది. ఆయన చెప్తున్నాడు, మేము అడిగినాం, స్ట్రైట్గా అడిగినాం, 49,500 కోట్ల రూపాయలు అన్నారు కదా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో రుణమాఫీ. మరి 49,500 40,000 ఎట్లయింది ముఖ్యమంత్రి గారు? నువ్వే చెప్పినావు 40,000 కోట్ల రూపాయలు ఏముందయ్యా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే చేసేస్తారు రుణమాఫీ అన్నావు, ఎందుకు చేయలేదని అడిగినాం. సమాధానం లేదు. 49,500 40,000 ఎట్లయింది? 40,000 మళ్ళీ కేబినెట్ కాడికి వచ్చే వరకు 31 ఎట్లయింది? 31,000 కోట్లు మళ్ళీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకు 26,000 కోట్లు ఎట్లయింది? ఇవాళ ఆఖరికి 20,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని సిగ్గు లేకుండా 100% రుణమాఫీ అయిందని చెప్తున్నావు, సిగ్గులేదా అని అడిగినాం. దానికి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే, గతంలో ఇది ఉండే, అల్లం ఉండే, బెల్లం ఉండే, అది ఇది అనేదో తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని తిమ్మిని చేసి, మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీతి, డొల్ల మాటలు. రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలే తేల్చేసారు. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏదో ట్రైనింగ్ ఇచ్చిరట మొన్న 2 రోజులు. పాపం అబద్ధాలు చెప్పే ట్రైనింగ్ మాత్రం చక్కగా ఇచ్చినట్లు లేరు. అందుకే ఒక ఎమ్మెల్యేలేసేమో మా దగ్గర 70% అయిపోయింది అన్నాడు, ఇంకొక ఎమ్మెల్యేనేమో 70% కాకపోతే నేను అర్జెంటుగా రాజీనామా చేస్తాను ఎగురుతున్నాడు. వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి ఏమో 100% అంటున్నాడు, ఎమ్మెల్యేలు పాపం సగమే నిజం చెప్తున్నారు, 70% అని చెప్తున్నారు. కానీ ఏ గ్రామంలో కూడా ఈరోజు వాస్తవం ఏంది అంటే 25-30% మించి ఎక్కడ రుణమాఫీ జరగలేదు. ఇది వాస్తవం. అందుకే నేను సవాల్ చేసిన, నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా, రుణమాఫీ కాలేదు, ఇది అక్షర సత్యం. ఎస్ఎల్బీసీలో 49,500 కోట్ల రూపాయలు అని అక్కడ చెప్పి ఇవాళ 20,000 కోట్లు అని చెప్పి బయట చెప్పి డిపాజిట్ చేసింది మాత్రం ఇప్పటికీ 12-13,000 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. ఇది వాస్తవం అని మేము ఇవాళ శాసనసభ వేదికగా రుజువు చేయగలిగినాం. దాంతో ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయింది. రుణమాఫీ విషయంలో వాళ్ళ బండారం బయటపడే వరకు బాధ అయింది. నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టినావు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, ఎవడే అవులగాడు, ఎవడయ్యా దివానగాడు, రైతు బంధు బంద్ అవుతుందని చెప్పిన అవులగాడెవడు, దివానగాడెవడు అని నోరు బారేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, పిసిసి అధ్యక్షుడిగా. ఇవాళ నేను అడిగిన సూటిగా, మరి ఇవాళ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన అవులగాడెవడు, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన దివానగాడెవడు చెప్పాలి వ్యవసాయ మంత్రి గారు అని చెప్తే ఏం చేయాలనో తెలియక ఇవాళ నోటికొచ్చిన కారు కూతలు, అక్కస్సుతో కూడిన మాటలు. వాస్తవం ఏంది? ఈరోజు రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే, మొదలు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే, ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు, డిసెంబర్ 3 ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, 3 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 రూపాయలు నేను ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా తీసుకొని రైతులుంటే ఉరుక్కుంట పోయి తెచ్చుకోండి, రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు. ఇవాళ రాష్ట్ర రైతాంగం తరపున అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, ఏమైనాయి నీ మాటలు? ఉరుక్కుంటూ బొమ్మని చెప్పినావు, రైతులు ఉరుక్కుంటూ పోయినారు, 2 లక్షలు 3 లక్షలు లోన్లు తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. संभाल पा रहे और इनकी एक आदत है कि धन बल, बाहुबल के आधार पे सरकारों को चलाना। अगर 400 पार हो जाते तो उसी आधार पे सरकार चलाते, वो हो नहीं पाए तो फिर जाहिर सी बात है कि कुंठा होगी, फ्रस्ट्रेशन होगी।
जो शब्द निकले उनके मुंह से, कोई ऐसा नहीं है कि कोई गलती से निकले हों। गलती से निकल जाते हैं शब्द तो हम बोल भी देते हैं, साहब सॉरी आई डिड नॉट मीन दिस, या माफ करिएगा मैं ये नहीं कहना चाहता था। लेकिन वो उन शब्दों को सोच समझकर धीरे धीरे उन्होंने दोहराया और उसके बाद आज तक कुतर्क कर रहे हैं, जस्टिफाई कर रहे हैं और हम पर हमला बोल रहे हैं। इससे भी मालूम पड़ता है कि ये असली जो इनकी नीयत है वो इनकी जुबान पे आ गई। तो इस माहौल में कांग्रेस पार्टी, जो कि एक आंदोलन से उपजी हुई पार्टी है, जिसका इतिहास कई आंदोलनों का इतिहास है इस देश में, आजादी से पहले भी, आजादी के बाद भी, सरकार में रहकर भी। अगर नेशनलाइजेशन ऑफ बैंक्स, मैं उसको एक आंदोलन मानता हूं, एबोलिशन ऑफ प्रीवी पर्सेज ये आंदोलन था, तो आंदोलन का सिलसिला सरकार में हम हों या ना हो वो चलता रहता है। इसी सिलसिले को आगे बढ़ाते हुए आने वाले कुछ दिनों में, मैं बेलगावी की तरफ जाऊं उससे पहले इस पर थोड़ी चर्चा कर लेते हैं कि आने वाले कुछ दिनों में हमने कुछ कार्यक्रम आज मैं आपके सामने वो घोषित करना चाहता हूं। 22 और 23 दिसंबर को पूरे देश में हमारे लोकसभा और राज्यसभा के तमाम सांसद, हमारी कांग्रेस कार्य समिति के सदस्य 150 शहरों में प्रेस वार्ता करेंगे, गृह मंत्री अमित शाह के इस्तीफे की मांग करेंगे, बाबा साहब अंबेडकर और संविधान के ऊपर जानबूझकर किए जा रहे हमले के विरोध में अपनी आवाज बुलंद करेंगे। मैं अभी इस प्रेस वार्ता के तुरंत बाद हमारे संगठन महासचिव का सर्कुलर आप सबके बीच में मैं भेजूंगा आप सबको, जिसमें इस कार्यक्रम का पूरा उन्होंने विस्तृत ब्यौरा दिया है। तो 22 और 23 दिसंबर को सारे एमपीज, लोकसभा और राज्यसभा के, हमारे तमाम सीडब्ल्यूसी मेंबर्स पूरे देश में 150 प्रेस वार्ताएं करेंगे। उसके बाद 24 तारीख को हर जिले में हमारी पार्टी के नेता और कार्यकर्ता बाबा साहब अंबेडकर सम्मान मार्च, सम्मान यात्रा निकालेंगे जिला मुख्यालयों पर। బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు। राहुल गांधी को क्या हो गया है कांग्रेस को? और इसके बाद 2 बजे जब हम लोकसभा में पहुंचे तो कांग्रेस के सांसदों ने सारी मर्यादा तोड़ दी, अध्यक्ष की आसंदी के ऊपर चढ़ गए। मैंने तो आज तक नहीं देखा कि अध्यक्ष की आसंदी के ऊपर चढ़ जाए सांसद। आसंदी की मर्यादा को पैरों तले रौंदा गया है। आज लोकतंत्र की धज्जियां उड़ाई गई है, संविधान को कुचला गया है, डेमोक्रेसी को कलंकित करने का पाप कांग्रेस ने किया है, इंडी गठबंधन के लोगों ने किया है। और इसके लिए देश उन्हें माफ नहीं कर सकता। मैं राहुल गांधी से पूछना चाहता हूं कि आज जो व्यवहार किया है आपने, क्या वो सभ्य और शालीन व्यवहार था? कि ये भारत के संस्कार है? कि ये भारत का स्वभाव है? क्या ये भारत का सोच है? क्या ये भारत का व्यवहार है? भारत कभी भी भारतीय संस्कृति और सभ्यता ऐसे व्यवहार की अपेक्षा नहीं कर सकती है। गैर भारतीय आचरण किया, गैर भारतीय। मैं तो अचंभित हूं। अभी तक हम संसद में अगर उम्मीदवार का चयन करते थे तो कौन जीतेगा, लोकप्रिय कौन है और कौन ढंग से तथ्यों और तर्कों के साथ संसद में अपनी बात रखेगा। लेकिन कांग्रेस तो धारा बदल रही है। शारीरिक ताकत का प्रयोग होगा अब संसद में। पहलवान जाएं, गुंडे जाएं, उठा के पटक के फेंकने वाले जाएं। किस दिशा में कांग्रेस लोकतंत्र को ले जा रही है?
ये केवल अशोभनीय नहीं है, केवल निंदनीय नहीं है, शर्मनाक है। और मेरा सिर तो सर्व से झुक गया आज। हमारे सांसदों ने इसकी शिकायत भी की है, कंप्लेंट भी की है, और जो उचित और वैधानिक ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజనరీ అంటే విజన్ అంటే ఏదో 30 ఏళ్ళలో 50 ఏళ్ళకి అప్పుడు ఉంటామో చస్తామో తెలియని ఆ టైం పెట్టుకొని ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేది కాదు. విజనరీ అంటే 5 ఏళ్లలోనే దేనికి పునాదులు వేశారో తెలిసి ఫలితాలు కూడా కనపడేటట్టు చేయగలం. ఏ 5 ఏళ్లకైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో ఆ రియల్ విజనరీ జగన్మోహన్ రెడ్డి గారని పరిపాలకుడుగా కూడా రుజువు చేసుకున్నారు. విశ్వసనీయతకు విలువలకు కట్టుబడిన నాయకుడుగానే కాదు, ప్రజల కోసం మాత్రమే నిలబడాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించి మాత్రమే రాజకీయం చేయాలనుకునే నాయకుడిగా మాత్రమే కాదు, ఒక పరిపాలకుడు మంచి పరిపాలకుడుగానే కాదు, ఒక విజనరీగా కూడా రియల్ విజనరీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనతోనే చేసి చూపించారు. అలాంటి మహానాయకుడు, మన జాతి నాయకుడు, జాతీయ నాయకుడుగా కూడా పూర్తి అరుదైన నేతల్లో ఒకరైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిండు 100 ఏళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో ప్రజల జీవితాలను మరింత బ్రహ్మాండమైన మలుపు తిప్పే రకంగా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడిగా ఎదగాలనేది మనందరిది, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు అందుకే మనందరికీ పండగ రోజు. రాష్ట్రం అంతటా, దేశంలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా, ప్రపంచం అంతటా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా కూడా చాలా ఉత్సాహంగా మన ఇంట్లో పండగలాగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది జరుపుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం, మనం అధికారంలో ఉన్నామా లేదా అనేది సంబంధం లేదు, ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాం. ఆ లక్షణం కూడా ఆయనలో మనకు కనిపిస్తుంది. మనల్ని ఆయన ఓదారుస్తాడు. 14లో అదే జరిగింది. 19లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో ఇదైపోయాము, హిమాలయాలు ఎక్కినామని అనుకోలే, ఓ బాధ్యతగా తీసుకున్నారు. 24లో వచ్చిన తీర్పును అంతే వినమ్రంగా స్వీకరించాం. మన ప్రభుత్వం చేసిన మంచి పనులకు కానీ, లేదా దేశంలో ఎక్కడా లేనంతగా తీసుకొచ్చిన మంచి సంస్కరణలకు కానీ, తిరుగులేని దీని మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావాల్సిన మన పార్టీ, అన్ని శక్తులు ఏకమై అటువైపు నుంచి వచ్చిన దాడి, అలాగే లెక్కకు మించి చేయలేని హామీలు, ఏవైతే చేయలేమని ఎందుకంటున్నామంటే 5 నెలల్లో చేయట్లా, ఇంకా చేసే లక్షణం కూడా కనిపించట్లా. వీటన్నిటి ఫలితంగా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేని కారణాలు ఏవైనా ఉండి ఈరోజు మనం అధికారంలో లేకపోయినా, ఎవ్వరు కుంగిపోయినా తాను మాత్రం ఆయన మళ్ళీ వారం 10 రోజుల్లోనే కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ప్రజల సమస్యలపై మనం ప్రజల పక్షాన్ని నిలబడాలని మనందరికీ ఉద్బోధన చేసి నడుపుతున్నాడు. అంతటి దేశాలి ఆయన ఉన్నంతకాలం మన పక్కన, మనం ఆయనతో ఎంత ఆయనకు అండగా నిలబడతామో ఆయన మనకంత భరోసాగా ఉంటారు. అది అధికారం ఉండడం ఉండకపోవడం అనేది ఇష్యూ కాదు. మన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఆ నేతృత్వంలో. సో మరోసారి రాష్ట్ర ప్రజల పక్షాన అంకితమైన పార్టీగా మన నాయకుడికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఆకాంక్షిస్తూ మనందరి తరఫున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నిన్ను నమ్మరు, అయిపోయింది నీ పని, నీ చేతలతో చేయాలి తప్ప నువ్వు నీ మాటల గారడితోనో గొంతు చించుకుంటేనో ప్రజలు నిన్ను నమ్మరు. ఏంది నువ్వు చెప్పింది? అలా 2 లక్షల రుణమాఫీ మీద క్లారిటీ ఇయ్యలే, రైతు భరోసా మీద క్లారిటీ ఇయ్యలే, పంటల బీమా చేతులెత్తి పడేసింది అలా తుమ్మల నాగేశ్వరరావు. వానకాలంకు పంటల బీమా అన్నాడు, యాసంగికి వాయిదా వేసిండు. యాసంగికి పంటల బీమా అన్నాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తా అంటుంది. ఇగో ఇది కాంగ్రెస్ తీరు. దొంగలకు సద్దులు కడుతున్నారు మీరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు టనల్ విషయంలో కూడా మాట్లాడింది. ఎస్ఎల్బిసి టనల్ అంటే 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ఎల్ 1 కిలోమీటర్ తవ్వలేదు అంటుండు.
అసెంబ్లీలో మాట్లాడింది. ఐఎమ్ ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసిన కనుక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము దాదాపు 11 కిలోమీటర్లకు పైగా బీఆర్ఎస్ హయాంలో మేము తవ్వాం టనల్. ఎస్ఎల్బీసీ టనల్ 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ తవ్వనే లేదు అని మాట్లాడింది. 11.29 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ ను బీఆర్ఎస్ హయాంలో తవ్వి చూపించాం. నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం జలాలను తెచ్చి దాదాపు 2.5 లక్షల ఎకరాలు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేటలో పంటలు పండించి చూపించినాం. నిన్నగాక మొన్న నువ్వు నల్లగొండ పోయి ఇనాగ్రేషన్ చేసిన ఉదయ సముద్రంలో నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఇనాగ్రేషన్ చేసిన మెడికల్ కాలేజ్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని గోబల్స్ మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్క అబద్ధం, ఒక్క నిజం కూడా చెప్పకుండా అన్ని అబద్ధాలే ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటుండు నల్గొండకు పోదామా, ఆలేరుకు పోదామా, భువనగిరికి పోదామా అంటుండు. పోదాం. ఈ మూసి బాధలకు కారణం కాంగ్రెసా కాదా, తెలుగుదేశమా కాదా పోయి అడుగుదాంపా. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల తెలుగుదేశం పాలనలోనే నల్లగొండ, భువనగిరి, ఆలేరు ప్రజల బతుకులాగమేని దాన్ని బాగు చేసే పని మేం చేపట్టినాం. 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ నాయకత్వంలో మూసీలోకి మురికి నీరు పోకుండా ఎస్టీపీలు పెట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయడానికి ప్రణాళికలు చేసింది బీఆర్ఎస్. పోదాంపా ముఖ్యమంత్రి గారు, లగచెర్ల పోయి అడుగుదాంపా. నీ కాన్స్టిట్యున్సీకే పోయి లగచెర్ల రైతులతో మాట్లాడదాం. వస్తానో కదా గన్మెన్లు లేకుండా. ఎస్, మేము కూడా వస్తాం. లగచెర్ల పోదాం. మూసీలో బాధితులు ఉన్నారు కదా, మూసీ ఎక్కడైతే నది ప్రారంభమవుతుందో అక్కడి నుంచి నల్గొండ దాకా నడుద్దాంపా. ఎప్పుడు పోదామో డేట్ పెట్టు, వస్తాం. మేము కూడా వస్తాం. ఎన్ని రోజులు నడుస్తామో నడుద్దాం. ఏదో అసెంబ్లీలో మైక్ ఉందని మాట్లాడు కాదు కదా. నీ తీరెట్లున్నదంటే కేవలం దబాయింపులతో నువ్వు ఇవాళ మా మీద ఇవాళ జులుం చేసే ప్రయత్నం చేసినావు. స్పీకర్ గారు కూడా అరే మా క్లారిఫికేషన్ మైక్ ఇవ్వమంటే కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఈరోజు సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయిన పరిస్థితి చూశాం. అప్పుల గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. మరి క్లారిఫికేషన్ మైక్ ఇవ్వాలి కదా. ఈ అప్పుల గురించి అయితే ఒక జోక్ అయిపోయింది బైసా. మీరు కూడా ఒక్కసారి పాత వీడియోలు తీసి ఈ మంత్రులందరూ ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినో ఒక దగ్గరే చూపిస్తే కనీసం వాళ్ళకి సిగ్గన్న వస్తుంది. ఇప్పుడు పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్ తల దించుకొని డిప్యూటీ సీఎం గారి సభ నుంచి బయటకు పోయి ఈవెన్ ఐఎమ్ టుడే రెడీ 4-17 బీఆర్ఎస్ చేసినప్పుడు మీరేదో ఇలా వారసత్వంగా 72,000 కోట్ల అప్పు వచ్చి ఇంకా పెండింగ్ ఉందని నేను చెప్పిన అసెంబ్లీలో. అది 72,000 కాదు కదా. 72,000 అప్పు మీరు గవర్నమెంట్ తీసుకున్న నాడు కూడా పాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు ఇంకా 72,000. అది 11,000 కార్పొరేషన్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, కాంగ్రెస్ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.